రష్యాలో చూసారనుకోండి, ఆ ఫోటో చూపిస్తాను ఒకసారి చూడండి. ఈ విమానం పేరు SJ-100 అని రాసి ఉంటుంది. అంటే సుఖాయి సంస్థకు సంబంధించిన విమానం అండి. విచిత్రం ఏంటంటే ఈ విమానంపై భారత్ యొక్క జెండా మీకు కనిపిస్తుంది. అలాగే మీకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళ లోగో. మామూలుగా ఒక విమానాన్ని మీరు తయారు చేస్తున్నారు అనుకోండి, చైనా వాళ్ళ స్పేర్ పార్ట్స్ ఉంటాయి, అలాగే యూరోప్ యూనియన్కి సంబంధించిన కాంపోనెంట్స్, అలాగే మన HAL వాళ్ళ పరికరాలు, ఇలాగా ఎన్నో దేశాల నుంచి ఎన్నో స్పేర్ పార్ట్స్ ఈ విమానము తయారు చేయడానికి వాడతారు. మరి అందరి లోగోని అక్కడ పెట్టరు కదా, వాళ్ళ దేశ జెండాలను పెట్టరు కదా. ఇక్కడ మాత్రం ఈ రష్యా విమానంలో మాత్రము భారత్ యొక్క జెండాను మీరు చూడొచ్చు, అలాగే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళ లోగోను చూడొచ్చు. సో ఇప్పుడు ప్రపంచ స్థాయిలో అందరూ అడుగుతున్న ఈ SJ-100 ఇందులో HAL లోగో ఏమిటి, అంటే మన రోల్ ఏమిటి? సో ఇప్పుడు పుతిన్ గారు డిసెంబర్ 2025 వచ్చారు, వచ్చి మోదీ గారితో మాట్లాడేసి వెళ్ళారు కొన్ని ఒప్పందాలు. దీనికి ముందు అంటే పుతిన్ రావడానికి ముందు HAL యొక్క చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఈయన రష్యా వెళ్ళారు. వెళ్ళినప్పుడు కొన్ని MOUలు, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, అలాగే అగ్రిమెంట్స్ సో వేసిన తరువాత ఈ విమానాలను ట్రయల్ రన్ అయిన తరువాత, ఇంజిన్లంతా కూడా పర్ఫెక్ట్ అయిన తరువాత మీకు ఈ విమానాలను భారత్లోనే తయారు చేయవచ్చు. ఇది ఒప్పందం. ఎలాంటి వార్త చూడండి. సో SJ-100 ఇక్కడ ఇండియాలోనే తయారు అవ్వడము అనేది చాలా పెద్ద వార్త. సరేనండి, ఇది ఒక వ్యాపారమే కదా అని మీరు అనుకుంటే చాలా పెద్ద తప్పండి. ఇప్పుడు చూడండి, ఒక అంచనా. ఇప్పుడు జియో అనబడే ఒక సంస్థ ఉంది కదా, అలాగే ఎయిర్టెల్, వీళ్ళు ఒక 6 గంటల సేపు మా సర్వీసెస్ను భారత్కి ఇవ్వము అని అన్నారు అనుకోండి, షట్ డౌన్ చేశారు అనుకోండి, మీకు యావత్ దేశము ఒక మేజర్ క్రైసిస్లో పడిపోతుందండి. అంటే మీకు హాస్పిటల్స్లో ఎమర్జెన్సీ కేసులు మీరు ఏమీ చెయ్యలేరు, ఆపరేషన్లు నిర్వహించడము చాలా కష్టమైపోతుంది, ఎయిర్పోర్ట్స్లో విమానాలు ఎగరవు, అంటే యావత్ దేశము స్తంభించిపోతుంది, బ్యాంకింగ్ వ్యవస్థ ఉండదు, OTPలు రావు, మీరు ఏం చెయ్యాలో తెలియని ఒక క్రైసిస్. సో ఏమిటి, జియో ఎయిర్టెల్ వీళ్ళు ఇద్దరు 6 గంటల సేపు, ఎక్కువ కాలము కాదు, ఓన్లీ 6 అవర్స్. అదే ఒకవేళ అమెజాన్, ఫ్లిప్కార్ట్ వీళ్ళు వాళ్ళ సర్వీసెస్ను ఆపేసేరు అనుకోండి, మీకు లాజిస్టిక్స్ అనేది ఉండదండి, మందులు అనేవి మీకు అందవు, ఫుడ్ మీకు ఆహారము లేకుండా మీకు సతమతమైపోయే వాళ్ళు వందల వేలలో ఉంటారు. మరి ఇండిగో, సో ఇండిగోని చూసారనుకోండి, ఒక ఏవియేషన్ క్రైసిస్ అని చెప్పి మనం అనుకుంటున్నాం. సడన్గా వాళ్ళు మనల్ని బ్లాక్మెయిల్ చేయడానికి ఇలా చేశారు. అంటే ముంబై నుంచి కల్కట్టాకు ఒక టికెట్ ధర 90,000 రూపాయలు, హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళాలి అంటే 40,000 రూపాయలకి టికెట్లు అమ్మారు. మిగతా ఏ ఒక ఎయిర్లైన్స్కి కూడా పార్కింగ్ లేకుండా చేశారు. సో ఇదంతా మనకు ఒక బ్లాక్మెయిల్లా అనిపిస్తుంది. తరువాత మీకు వీళ్ళు నెగోసియేషన్స్ చేశారు, అంతా సెటిల్ అయిపోయింది, ఇవాళ మళ్ళీ అంతా న్యూ నార్మల్ అని చెప్పి అనుకుంటాం. కానీ చూడండి ఫ్రెండ్స్, ఈ ప్రైవేటు ప్లేయర్స్ అంటే రిచెస్ట్, జియో అంటే ముఖేష్ అంబానీ కదండి, ఎయిర్టెల్ అన్నారంటే సునీల్ మిత్తల్ కదా. సో ఈ ధనవంతులు వీళ్ళు ఒక దేశాన్ని శాసించగలరా? ఆలోచించండి. ఇద్దరు వ్యక్తులు యావత్ దేశములో జరుగుతున్న పనులను ఆపివేయగలరు. ఇది ఒక డెమోక్రటిక్ కంట్రీ. మీరు ఒప్పుకుంటారా? ఇండిగో లాంటి ఒక ప్రైవేట్ ఎయిర్లైన్ యావత్ దేశాన్ని ఒక పానిక్ సిచ్యువేషన్లో పడేశారు అంటే దీన్ని ఎవరైనా భారతీయులు ఒప్పుకోగలరా? కానీ ఇది వాస్తవం కదా, మనము చూసాము కదా. కాబట్టి ఇవాళ భారత ప్రభుత్వము వీళ్ళతో సాఫ్ట్గా ఉండడం కాదు, వీళ్ళపై ఉక్కు పాదము ప్రదర్శించాలి. లేకపోతే మీకు యావత్ దేశము కూడా ఒక పెను ప్రమాదంలో పడిపోతుంది. కొంతమంది చేతుల్లో మీరు మీ దేశాన్ని పెట్టలేరండి, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు SJ-100 హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అంటే ఏంటి? భారతదేశానికి సంబంధించిన పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. ఇప్పుడు వీళ్ళు
ఒక 98 సీటర్ విమానాలను ఇక్కడే తయారు చేసి ఏవియేషన్ రంగములో వీళ్ళు ఇట్లాగా రంగప్రవేశము చేశారు అనుకోండి, ఒప్పుకుంటారా? ఈ ప్రైవేట్ ప్లేయర్స్ ఒప్పుకుంటారా? నిజం చెప్పాలంటే ఎయిర్ ఇండియా, టాటా వాళ్ళు, ఇండిగో వాళ్ళు, స్పైస్ జెట్ వాళ్ళు, వీళ్ళ విమానాలు ఏంటంటే ఒకవైపు ఏమో బోయింగ్, ఇంకోవైపు ఏమో ఎయిర్ బస్. సో వీళ్ళు రష్యా విమానాన్ని భారత్లో రాణిస్తారా? మన ఆలోచనలు ఏంటి? గ్రామాలు, టౌన్లలో కూడా మీకు అద్భుతమైన ఎయిర్పోర్ట్స్ ఉండాలి, మీకు ఇలాగ చిన్నపాటి విమానాలు ఎగురుతూ ఉండాలి, అది ప్రభుత్వమే నిర్వహిస్తే ఎంత బాగుంటుంది. అంతే కదా ఆలోచనలు. కానీ ఇది జరగనిస్తారా? ఈ ప్రైవేట్ ప్లేయర్స్ మీ దేశంలో వీళ్ళ యొక్క ఆధిపత్యము ఎలా ఉంటుంది? సో దానిని మీరు ప్రశ్నిస్తే ఏమవుతుంది? సో మీకు ఇది ఒక నేషనల్ క్రైసిస్ అని చెప్పాలి. కాబట్టి ఏ రంగంలో కూడా మాదే మోనోపోలీ, మేము ఏం చెప్తే అదే జరుగుతుంది అని చెప్పి ఎవరైనా మాట్లాడితే భారత్ లాంటి ఇంత పెద్ద దేశము దీనిని చూస్తూ ఊరుకోకూడదు అని చెప్పి ఇవాళ ఎంతోమంది నిపుణులు మాట్లాడుతున్నారు. మరి మీరు ఆలోచించండి, మీరు ఏ ఫోన్ వాడుతున్నారు, ఏ నెట్వర్క్ మీ దగ్గర ఉంది, సడన్గా ఒక రోజంతా కూడా ఈ నెట్వర్క్ పని చేయడం లేదు అని అన్నారు అనుకోండి, అప్పుడు మీ యొక్క బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ ఏమవుతాయి? ఇవాళ ఫోన్ల ద్వారానే ఇంటర్నెట్ ఆపరేట్ చేస్తున్నాం కదా, ఈఎంఐలు కడుతున్నాం కదా, మనీ ట్రాన్స్ఫర్స్ చేస్తున్నాము, యూపీఐ వాడుతున్నాము, గూగుల్ పేమెంట్స్ చేస్తున్నాము. అలాంటిది మీ ఫోన్ పని చేయడం లేదు, ఆగిపోయింది, మీకు 1 రోజు 2 రోజులు షట్ డౌన్ అయిపోయింది అని అన్నారు అనుకోండి, అప్పుడు మన పరిస్థితి ఏమిటి? ఎవరు వెళ్ళి జియోనో ఎయిర్టెల్నో అడుగుతారు? ఆ యాజమాన్యం మీకు సమాధానము చెప్తారా? మేము మెయింటెనెన్స్లో ఉన్నామండి, రిపేర్లో ఉన్నామండి. ఏముందండి, ఇప్పుడు యాక్టివ్ ఫైబర్ వాడతాము, సడన్గా మీకు ఇంటర్నెట్ పని చేయడం లేదు, ఒక మేజర్ క్రైసిస్. మాలాంటి వాళ్ళకి ఆ టైంకి వీడియోలు చేయాలి, దానిని ఎడిటర్ గారికి పంపించాలి, అక్కడి నుంచి ఎస్సీఓలు, ఇంత ఒక నెట్వర్క్ ఉంటుంది కదా, సర్వము ఆగిపోతుంది. ఎవరు? ఒకరి చేతిలో ఉన్న వ్యవహారం, ఓనరు ఒకళ్ళే, వాళ్ళు మన జీవితాలను శాసిస్తున్నారు అంటే మీరు ఒప్పుకుంటారా? ఇది కరెక్టేనా? కాదు కదా. ఇవాళ మోడర్న్ ఏజ్లో ఇంత పెద్ద టెక్నాలజీ, మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని మాట్లాడుతున్నాము, సాఫ్ట్వేర్ రంగంలో అగ్రగామి దేశముగా చెప్పుకుంటున్నాము, ద 4th లార్జెస్ట్ జీడిపి అని చెప్తున్నాము. భారత్ లాంటి ఇంత అడ్వాన్స్డ్ కంట్రీలో ఇంకా కూడా అతి కీలకమైన డిపార్ట్మెంట్స్, మీకు ఈ రంగాలు, ఈ ఫీల్డ్స్ కొంతమంది చేతుల్లోనే ఉండడం ఎంతవరకు మీరు ఒప్పుకుంటారు? సో ఈరోజు ఈ పరిస్థితి మారాలి. కాబట్టి రష్యాకు భారత్కు మధ్య ఉండే ఈ ఒప్పందం, వాళ్ళందరూ చెప్పేది ఏంటండి, మీకు అమెరికా, రష్యా, చైనా వాళ్ళు కుమ్మకైపోయారు, వీళ్ళు వెనుజులాను వాడుకుంటున్నారు. రేపు భారత్ విషయంలో కూడా వీళ్ళు ఇది చెయ్యొచ్చు. రష్యా వాళ్ళు అలా చేస్తారా? ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. దాని ఆన్సర్ ఏమిటి? రష్యాలో ఎగురుతున్న విమానము, అక్కడ భారత్ జెండా మన లోగో ఉంది, ఆ విమానాన్ని మీరు భారత్లోనే తయారు చేసుకోండి అని చెప్పి పుతిన్ గారు చెప్తున్నారంటే ఈ ఫ్రెండ్షిప్ ఇక్కడతో ఆగిపోతుందా? ఫర్దర్గా ఏమి ఉండదా? ఏదో వెనుజులా కోసరము, అమెరికా కోసరము రష్యా వాళ్ళు భారత్ విషయంలోనే ఇలా ప్రవర్తిస్తారని చెప్పి ఎవరైనా మాట్లాడితే ఇది ఎంతవరకు కరెక్ట్? కానీ ఇక్కడ దేశంలో, మన దేశంలోనే ఇంత రిచెస్ట్ మ్యాన్, ఎక్కడ చూసినా వీళ్ళ ఆధిపత్యమే. సో వీళ్ళ నెట్వర్కే, వీళ్ళు ఏం చెప్తే అదే దేశంలో జరుగుతుందని చెప్పి ఎవరైనా మాట్లాడితే వాళ్ళు మనల్ని బ్లాక్మెయిల్ చేసినట్టే కదా. ఇండిగో విషయంలో ఇదే జరిగింది కదా. మరి అలాంటి పరిస్థితి నుంచి బయటపడాలి అంటే ప్రభుత్వము ఎలాంటి కౌంటర్ మెజర్స్ తీసుకోవాలి? సో మనము తీసుకునే యాక్షన్ వీళ్ళందరికీ కూడా ఓహో తేడా అయితే మనల్నే పక్కన పెడతారు, మనల్ని ఇంటికి పంపించేస్తారు, రేపు మనల్ని వ్యాపారమే చెయ్యనివ్వరు అనే భయము వీళ్ళలో కలిగించాలి అంటే మనం ఏం చెయ్యాలి? ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.